ఆషాఢమాసం బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోందన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి. కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, దేవాదాయ శాఖ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆషాఢమాస బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఇక ముఖ్యమైన దేవాలయాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. జూలై 8, 9, 10వ తేదీల్లో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకల పోస్టును విడుదల చేశారు. అమ్మవారి కళ్యాణం, రథోత్సవం తదితర కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి హైదరాబాద్ సంస్కృతి అద్దం పట్టే బోనాల జాతరను ఇవాళ బల్కంపేట దేవాలయానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా అనేక మంది విశ్వసించేటువంటి స్వయంభూ బల్కంపేట అమ్మవారి యొక్క దేవాలయంలో రాబోయే నెల రోజుల పాటు ఏ విధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలనేటువంటి ఆలోచన మీద ఈ రివ్యూ జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యంగా కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి మేరకు గత సంవత్సరం 15 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం 20 కోట్లు ఇచ్చి దేవాదాయ శాఖ పక్షాన హైదరాబాద్ ఉమ్మడి జిల్లా అంటే హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు 3000 చిల్లర దేవాలయాలకన్నిటికీ కూడా ప్రభుత్వం తరఫున గుర్తింపు ఇవ్వడం కావచ్చు. ఒక 27 దేవాలయాలకు పట్టు వస్త్రాలు స్వయంగా ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వంతో నిర్దేశించబడిన వాళ్ళు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. ఈసారి మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో గతంలో కంటే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని టీజీఎస్ ఆర్టీసీ అధికారులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సూచిక బోర్డులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, చిన్న అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇక క్యూ లైన్లలో ఉండే భక్తులకు తాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి. ఈ సంవత్సరము 20 కోట్లు శాంక్షన్ చేశారు ఈ బోనాలు పండుగ కోసము. రాష్ట్రం అంతా కూడా మనకి ముఖ్యంగా పెద్ద గుడిలు ఒక 10తో పాటు మిగతా ఒక 3000 గుడిలకి గ్రాంట్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గుడిలతో పాటు చిన్న చిన్న ప్రైవేటు గుడిలకి కూడా ఈ వసతి అనేది ప్రభుత్వము కల్పిస్తుంది. మరియు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో ఉత్సవ కమిటీ ఏర్పరిచాము. ఇప్పుడు ప్రతి గుడిలో కూడా ఈ సమీక్ష సమావేశం జరుపుకుంటూ ఖచ్చితంగా భక్తులకి కావాల్సినటువంటి వసతులు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి అని ఈరోజు ఈ సమీక్ష సమావేశము మంత్రివర్యులు ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. బోనాల పండుగలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. మహిళా భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక షీ టీమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కళ్యాణ సమయంలో అల్లరి మూకలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ఇప్పటికే 50 మంది అనుమానితులను బైండ్ ఓవర్ చేశామన్నారు డీసీపీ విజయ్. మా ముఖ్యమైన రిక్వెస్ట్ ఒకటి ఉంది. టెంపుల్ లోపల ఈ సీసీటీవీ కవరేజ్ బాగానే ఉంది. బయట టెంపుల్ చుట్టూ ఈ ఒక 1 కిలోమీటర్ రేడియస్లో కూడా చాలా రద్దీ ఎక్కువ ఉంటుంది. చాలా పోకిరీలు, తాగుబోతులు వచ్చి చాలా మహిళలకు, భక్తాదులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారనేది పోయినసారి అనుభవానికి వచ్చింది. ఆ నేపథ్యంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు మా విన్నపం, ఈ చుట్టూ ఉన్న ముఖ్యమైన రోడ్ లేన్ బై లేన్లలో కూడా సీసీటీవీలు ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదన చేసినాము. అది మన కమిషనర్ గారి ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు ఒక లేఖ కూడా రాసినాము. ఈ 2 బ్యారికేడ్ అండ్ సీసీటీవీ ఏర్పాటైతే సరైన పద్ధతిలో ఈసారి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ఈ బోనాలను భక్తాదులు వచ్చి గౌరవంగా భక్తితో
నడిపించుకోవడానికి మేము పోలీసు శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఉత్సవాల సందర్భంగా 500 మంది ప్రత్యేక కళాకారులు ప్రదర్శనలు చేయనున్నారు. భక్తులకు సమాచారం అందించడానికి LED స్క్రీన్లు, దాదాపు కిలోమీటర్ దూరం వరకు వినిపించే విధంగా మైక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక దేవాలయ కమిటీలు పలు సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. బల్కంపేట ఉత్సవాల సందర్భంగా డీజేకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. దీంతో డీజేకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కార్యదర్శి హనుమంతరావు, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.